ఆర్ఓ మంచిదా కాదా ఇప్పుడున్న ఈ సిటీ కల్చర్ కి? లేకపోతే ఇప్పుడున్న గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, లేకపోతే వాటర్ పొల్యూషన్కి ఆర్ఓ కావాల్సిందే. అయినా సరే మన గవర్నమెంట్ కూడా వెనక్కి తగ్గకుండా ఆర్ఓ వాటర్ని ఢిల్లీలో బ్యాన్ చేశారు, ఆర్ఓ సిస్టమ్స్ని బ్యాన్ చేశారు. అంటే ఇక్కడ 2 కారణాలు ఉండొచ్చు. ఆర్ఓ వాటర్ని ఆర్ఓ సిస్టమ్ ఎందుకు బ్యాన్ చేశారు అని అంటే, ఒకటి ఆర్ఓ వాటర్ వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం ఒకటి. రెండోది వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మినరల్స్ లేనటువంటి వాటర్ అనేటువంటిది రెండో కారణం. ఇప్పుడు అంటే మనం ఇంకా వేరే స్టేట్స్లో ఇంకా అది రాలేదు. అంటే మున్సిపాలిటీలో వాళ్ళే ఈ యొక్క మినరల్ వాటర్స్ని కనుక సప్లై చేయగలిగితే ఎవరు కూడా ఆర్ఓ సిస్టమ్ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీసు వాటర్ని దాదాపు 200 నుంచి 250 టీడీఎస్ ఉన్నటువంటి వాటర్ని సప్లై చేస్తున్నారు. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా అదేదో కంటామినేటెడ్ వాటరు, లేకపోతే మైక్రోబెల్ ఏదన్నా ఉండొచ్చు, పైప్ లైన్స్ ప్రాబ్లం ఏదన్నా ఉండొచ్చు అని చెప్పి ఆ వాటర్ను, మున్సిపల్ వాటర్ను కూడా మళ్ళీ మనం తీసుకొచ్చి ఆర్ఓ సిస్టంలో పెట్టి దాన్ని 200 నుంచి 250 ఉన్న వాటర్ని మళ్ళీ 20 నుంచి ఒక 20-30 తెచ్చిపెట్టుకుంటున్నాం. అది వాటర్ మంచిదా? మీరు ఒక్కసారి మీరే ఆలోచించండి. మరి ఇప్పుడు ఇది మనం తయారు చేసిన ఏదైతే ఉందో ఇందులో ఇంత చిన్న ప్యాకెట్లో అంత బిగ్ సొల్యూషన్ ఉంటుందా? ఒక 10 లీటర్ల వాటర్కి ఇంత చిన్న ప్యాకెట్ సరిపోద్దా? అంటే ఇక్కడ టీడీఎస్ సరిపోతుందా సరిపోవట్లేదా పక్కన పెట్టే, వచ్చిన ఆర్ఓ వాటర్ ఏదైతే లెస్ దాన్ 20-30 టీడీఎస్ 50 టీడీఎస్ లోపు ఏదైతే ఉందో మీరు 150 టీడీఎస్ మంచిది, ఆరోగ్యానికి మంచిది, యాక్సెప్టబుల్ అని చెప్తున్నాం. దానికి ఇక్కడ మన స్వచ్ఛ H2O అనేటువంటి దీంట్లో ఏమి రాకెట్ సైన్స్ ఏమీ లేదు, రాకెట్ సైన్స్ ఏం లేదు. మీరు ఏదైతే కనుక మినరల్స్ అనేటటువంటిది మీ ఆర్ఓ సిస్టమ్ తీసేస్తుందో దాన్ని మళ్ళీ ఒక చిన్న శాషేలో పెట్టి మనం ఇస్తున్నాం. చాలామంది కొందరు వాటర్ మన చిన్న బాటిల్లో డ్రాప్స్ లాగా కూడా ఇస్తున్నారు, CMD డ్రాప్స్ అని చెప్తున్నారు. దాన్ని ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే మంచిది అని చెప్తున్నారు. సో మార్కెట్లో ఈ యొక్క ఆర్ఓ సిస్టమ్ టీడీఎస్ తక్కువ ఉన్న వాటర్కి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ అవి కనుక యాడ్ చేసుకోకుండా తాగితే ప్రమాదం అని చెప్తున్నాను. అంటే ఏదైతే మన సహజ సిద్ధమైనటువంటి శరీరానికి కావలసిన మినరల్స్ వాటర్లోంచి తీసేసామో దాన్నే ఈ యొక్క చిన్న ప్యాకెట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఇందాకడ నేను చెప్పినట్టు మీ కూరలో ఉప్పు సరిపోలేదు, లేకపోతే మీరు తాగే కాఫీలో చక్కెర సరిపోలేదు అని మీకు ఎలాగైతే తెలిసినప్పుడు యాడ్ చేసుకుంటున్నారో మీ వాటర్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. టీడీఎస్ ఇవాళ మేము చెప్పేది కాదు కదా, ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థలన్నీ మొత్తుకుంటున్నాయి కదా, ఏవైతే తీసేవో అవి మళ్ళీ యాడ్ చేసుకోండి. తీయడం మాత్రం కరెక్ట్, తీయటం 100% ఇవాళ ఉన్నదాడు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లో ఏ రకమైనటువంటి పొల్యూటెంట్స్ ఉన్నాయి అన్న విషయం మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఆర్ఓ వాటర్ తాగటం ప్రమాదం అని అనుకుంటే ఇవాళ సహజసిద్ధంగా దొరికే వాటర్లు గుంటల్లోనూ చెరువుల్లోకి వెళ్ళి ఇవాళ కూడా తాగుతానంటే అంతకంటే ప్రమాదం. అది కూడా సామెత చెప్తారు కదా పెద్దలు, ఏమంటారు, ప్రమాదం అంటే జాగ్రత్త లేకపోవటం ఎంత ప్రమాదమో అతి జాగ్రత్తగా పోవటం కూడా అంతే ప్రమాదం. అతి వద్దు అనావృష్టి. రియాలిటీలో ఉండండి. మీరు సింపుల్, మీరు చెప్పేది ఒకటే సార్, మీరు ఉప్పు సరిపోకపోతే ఎలా వేసుకుంటున్నారు, షుగర్ సరిపోతే ఎలా వేసుకుంటున్నారు, మినరల్ సరిపోలేదు అన్న విషయం మీరు ఒక చిన్న మిషన్ ద్వారా చెక్ చేసుకున్నారు, లేదు కాబట్టి యాడ్ చేసుకోండి, దట్స్ ఆల్. ఈ ప్యాకెట్ ఎన్ని లీటర్లకి వేయచ్చు మీరు? అంతే టీడీఎస్ ని బట్టి, మీకుండే టీడీఎస్ ని బట్టి మీరు సపోజ్ మీకు 50 ఉంది టీడీఎస్ అని అనుకోండి, 150కి మంచిది అని అన్నాను. మీరు ఒక ప్యాకెట్ వేసారనుకోండి, మీకు ఆటోమేటిక్గా 100 అబవ్ వచ్చింది. 1 లీటర్కి సరిపోతుంది. ఒక 20 లీటర్లకి ఒక సాచెట్, 20 లీటర్కి ఒక సాచెట్, లేకపోతే ఎక్కువ ఉన్నప్పుడు 10 లీటర్లకి సరిపోతుంది. అయితే అతి ఉత్సాహంతో నేను ఒకటే మొత్తం వేసేసుకుంటే అంటే ఇప్పుడు దేనికైనా సరే మనకి RDA అని అంటాం కదండి, రికమెండెడ్ డైలీ అలవెన్స్ అని అంటాం. కాబట్టి ఒక 20 లీటర్లకి ఒక సాచెట్ అడ్వైజ్ అలా తయారు చేశాం. కాబట్టి RDA వాల్యూకి మించకుండా కనుక మీరు తీసుకుంటే మంచిది. కానీ నాకు ఒకటైతే బాగా నచ్చిందండి, ఇందులో నేను ఒక 40,000 పెట్టుకొని ఆర్ఓ కొట్టుకొని UV కొట్టుకొని ఇంటిలోనే దిష్టి బొమ్మలో పెట్టుకొని నేనేదో తిరుపతి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అక్కడెక్కడో పనికిరాని కొనుక్కునే బట్లు ఇది ఒకటి పట్టుకెళ్ళిపోతే నాకు ఒక 10 లీటర్ల క్యాన్లు అయితే పట్టుకెళ్ళిపోతే
అది బాబానికి వస్తుంది. అంటే నాతో పాటు నా మెషిన్ వచ్చినట్టు. ఇవాళ ఈ సందర్భంగా ఏంటంటే మనము తిరుపతి కొండ మీద జలప్రసాదం పెట్టారు ఆర్వో సిస్టమ్స్. ఆ సంస్థ అధినేత గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. సో మాట్లాడి ఏమన్నారంటే చాలా మంచి సొల్యూషన్ ఉంది కదా మీకు, దాన్ని మాకు టీటీడీ నుంచి కూడా మా మీద ఒత్తిడి వస్తుంది, దీనికి ఏదన్నా ఒక సొల్యూషన్ ఏదన్నా ఇవ్వండి అంటే నేను చెప్పాను సార్ దీన్ని వాటర్లో యాడ్ చేసుకోవటం ఏంటంటే ఆ డోసింగ్ కావాలండి. అదే ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఇంకా అవ్వలేదు. ఒకవేళ అది అయితే కనుక అతి త్వరలో మీకు జలప్రసాదం కూడా ఆర్ఓ వాటరు మన మినరల్స్ యాడ్ చేసిన వాటర్, మినరల్ వాటరే అక్కడ మన భక్తులందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. స్కూల్స్లో రావాలండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడ పడితే అక్కడ ఆర్ఓలు కొనేసి ఎవరో డొనేషన్ ఇస్తున్నారు, కానీ పిల్లలకి కింద పడిపోతే కాళ్ళ చేతులు ఎదిగిపోతున్నాయి. అలాంటి దగ్గర మన గవర్నమెంట్స్ ఆలోచించి కూడా ఇలాంటి మంచి గవర్నమెంట్ ఎందుకు ఆలోచించాలి? గవర్నమెంట్ స్కూల్స్ లో ఆలోచించాలి. మీరు కార్పొరేట్ స్కూల్స్ లో మీ పిల్లల్ని చదివించుకుంటా లక్షలు కట్టుకుంటా వెళ్ళినప్పుడు మా అబ్బాయికి మార్కులు రాలేదా, మా అబ్బాయి ఫస్ట్ వచ్చిందా రాలేదా, ఇవన్నీ అడుగుతున్నారు కదా. అలాంటప్పుడు వెళ్ళి మా అబ్బాయి తాగే వాటర్ లో మినరల్స్ ఉన్నాయా లేవా అని అడగాల్సిన కనీసం వాళ్ళ బాధ్యత. అంతేగాని గవర్నమెంట్ ఎందుకు చూడాలండి? మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించారు మీ పిల్లల్ని, కార్పొరేట్ లో జాయిన్ చేశారు కదా. కార్పొరేట్ మరి వేలు కడుతున్నారు కదా సార్. కడుతున్నప్పుడు ఒక కార్పొరేట్ స్కూల్లో ఫీజు కట్టకుండా ఒక 15-20 రోజులు ఉండండి, పిల్లవాడు ఇంటికి వస్తాడు. మీరు కూడా మరి వేలు కడుతున్నారు కాబట్టి వెళ్ళి అడగండి. వెళ్ళి మా అబ్బాయి తాగే వాటర్ లో మినరల్స్ ఉన్నాయా లేవా, ఒక టీడీఎస్ వాటర్ పట్టుకెళ్ళండి, టీడీఎస్ మీటర్ పట్టుకెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మరి లేదా అంత పట్టినాను ఇందాకడ జాగ్రత్త లేకపోవడం ఎంత ప్రమాదం, అతి జాగ్రత్త కూడా. జాగ్రత్త లేదు అక్కడ లేదు కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు, మెయింటైన్ చేయండి. మీరు అన్నప్పుడు నాకు ఇంకోటి గుర్తు వచ్చింది. కార్పొరేట్ కంపెనీస్ లో ప్రతి ఒక్కరు ఏదో నీట్ బబుల్స్ లో నేను వేసుకొని 20 లీటర్స్ క్యాన్ తాగుతాను, మినరల్ యాడ్ అని చేస్తా అంట. అక్కడ కూడా నేను చెక్ చేస్తే 30, 40, 50 వరకు ఉంది సార్. మీరు 30, 50 ఇప్పుడు మీరు మనం బయట కొనుక్కునేటటువంటి కమర్షియల్ దాంట్లో చూడండి సార్, 1 లీటరు 20 రూపాయలేమో అదే 20 లీటర్ల క్యాన్ ఉంటుంది. మినరల్ వాటరు అని చెప్పి ఒక బ్రాండెడ్ వేసిన క్యాను 180 రూపాయలు 250 రూపాయలు ఏదో ఉంటుంది. మరి అదే 20 లీటర్లు 20 రూపాయలు ఏంటి, అదే 20 లీటర్లు 180 రూపాయలు. ఒకసారి ఆలోచించండి. ఏమీ లేదు, వాడు దాంట్లో మినరల్స్ యాడ్ చేశాడు కాబట్టి రేటు పెరిగిపోయింది. దీంట్లో మినరల్స్ ఏమీ లేవు, లెస్ దాన్ టీడీఎస్ ఉంది కాబట్టి మీకు 20 రూపాయలకి ఇస్తున్నాడు. అదే క్యాను అదే వాటర్ కదండి. ఏమైనా హిమాలయాల నుంచి పట్టుకొచ్చాడే 100 రూపాయలు పెట్టడం. అయితే మినరల్ యాడ్ అని చేస్తే దాని స్టోరేజ్ అనేది మారుతుందా, ఎక్కువ రోజులు ఉంటుంది సార్? మీరు జీవాన్ని ఇస్తున్నారు, జీవానికి ఒక లిమిటెడ్ ఉంటుంది. ఎన్ని రోజులు అండి? ఇప్పుడు జీవం లేకపోతే రాయికి ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది సార్ అంటే రాయండి, అది జీవం లేదు అట్లా పడి ఉంటుంది. అది కూడా 1 గ్రామ్ గోల్డ్. జీవం ఉంది అని అనుకుంటే ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి మీరు 150-200 టీడీఎస్ ఉన్న దాంట్లో సహజంగా దాని మీద ఎయిర్ పాస్ అయినా సరే మైక్రోబ్స్ పెరుగుతాయి. ఎండబడితే నాచు వస్తుంది. మీరు కావాలి, ఆరోగ్యం కావాలి అని అనుకుంటే జీవం ఉన్న వాటర్ తాగండి. ఆరోగ్యం అక్కర్లేదు అని అనుకుంటే డెడ్ వాటర్ తాగండి, తప్పే ఉంది. అంతే సింపుల్. జీవం ఉండే వాటర్ మనకు మంచిది. చాలా మంది ఏంటంటే ఈ వైట్ కలర్ సిస్టమ్ ఏంటంటే అందులో పురుగు ఉంది నాకు వద్దు అంటున్నారు. నిజం, మేము సేంద్రియం చేసినప్పుడు వెంటనే బియ్యంకి అవే పురుగులు పడతాయి, ఈ నార్మల్ వాటికి పురుగులు పడతాయి. అంటే జీవం లేని వాటర్ తాగద్దు, ఎలక్ట్రిసిటీ లేని వాటర్ తాగద్దు, చప్పదగానే ఉండేది ఇవన్నీ ఏదైతే ఫిల్టర్ వాటర్ తాగద్దు. సో మినరల్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి. చాలా అద్భుతమైన సృష్టించారు. అంటే మీ మినరల్స్ అంటే ఒక్కసారి ఆలోచించండి. మనం డిహైడ్రేట్ అయిపోయి ఎండలోకి వెళ్ళినప్పుడు పడిపోతే మనకి ఏమి ఇస్తున్నారు? వాటర్ ఇస్తున్నారా, లేకపోతే దాంట్లో కొంచెం పంచదార షుగర్ కలిపేసి ఇచ్చేస్తాం? అంటే ఏమి ఇస్తున్నారు మీకు? మినరల్సే ఇస్తున్నారు కదా. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అంతే కదా, మీకు మినరల్సే ఇస్తున్నారు కదా. రోజు అక్కర్లేదా? ఎండలో పడినప్పుడే కావాలా మీకు మినరల్స్? అసలు మీరు తాగే వాటర్లో మినరల్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. అది ఒక ప్రాథమిక బాధ్యత కదా ప్రతి ఒక్కళ్ళకి. మరి అది లేకపోతే ఎట్లా? నీరే జీవనాధారం. అంతే సార్. ఈ వాటర్ ప్లాంట్ల సంగతి ఏంటి? ఈ రోజుల్లో ఎక్కడ పడితే ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఇంకో రోజులు విపరీతంగా చేసేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా మీరు సొల్యూషన్ ఇవ్వగలరు? సొల్యూషన్ అనేది ఒకటే సార్. తెలంగాణలో 10,000 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. 10,000 వాటర్ ప్లాంట్లో మీరు బబుల్ క్యాన్స్ కొనుక్కుంటూ ఉంటారు. తెల్లారు లెగిస్తే లక్షల్లో బబుల్ క్యాన్స్ వెళ్తూ ఉంటాయి. ఒక్కసారి మీరు దాన్ని టీడీఎస్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎలా ఉందో చూడండి. మీ ప్రతి ఒక్కళ్ళు పెద్ద మొబైల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, ఒక్కసారి WHO ప్రకారం టీడీఎస్ ఎంత ఉందో కొట్టండి. మీరు తెచ్చుకున్నటువంటి బబుల్ క్యాన్లో టీడీఎస్ ఎంత ఉందో చూడండి. దీని ఖర్చు ఏముంది? 150 రూపాయలు. 150 రూపాయలు కూడా
మనం ఖర్చు పెట్టకుండా ఆరోగ్యంగా ఉండాలనుకోవటం అంటే ఇది ఎంతవరకు సమంజసం నేను మీకే వదిలేస్తాను. అంటే అక్కడ వాడికి ఆ ప్లాంట్ పెట్టుకున్నాడే రేపు పొద్దున్న మన వీడియో చూసి కానీ మారదా అనుకుంటే మనం ఏమైనా సొల్యూషన్ ఇవ్వచ్చు. ఇదైతే మీకు డొమెస్టిక్ ఇచ్చారు, నాలంటి తిరిగినప్పుడు వేసుకోవచ్చు. అలాంటి వాడికి మీరు ఏమైనా సొల్యూషన్? సార్ అక్కడ మీకు వాటర్ ప్లాంట్ వాళ్ళు పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఇప్పుడు మన జలప్రసాదం తిరుపతి మంచి వాటర్ ఇద్దాం అనుకున్న ఒక మంచిగా మీలాగా ఆలోచించే వాళ్ళు ఒక ప్లాంట్ పెట్టుకుని ఉండొచ్చు. వాడికి మీరు ఇచ్చే ఒక మంచి ఉపాయం అంటే అలాంటి ప్లాంట్ తీసేసి అలా ఆ ప్లాంట్ కావాల్సిందే, తీసేయటం అనేది ఏమి లేదు. మీరు ఒకవేళ మీరు ఆర్ఓ వాటర్లో మినరల్స్ యాడ్ చేయాలి అని అనుకుంటే కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తున్నాయి, యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్ అని ఎలా పెడుతున్నారో మీరు ఆర్ఓ అయిన తర్వాత మినరల్స్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు బబుల్ క్యాన్స్ లో పెట్టేవ్వండి. వాళ్ళు అంటే ఈ సందర్భంలో చెప్తున్నాను, మన ఆంధ్రాలో ఆక్వాకల్చరు ఇవాళ మొత్తం ప్రపంచంలో మనం శాసించే స్థాయికి వెళ్ళిపోయాం. సో ఫిష్ కానీ ప్రాన్ కానీ ఎక్స్పోర్ట్ లో కానీ ఆంధ్ర ఇస్ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేసాం. మరి అక్కడ ఒక్కసారి మీరు గనక ఆలోచిస్తే ఆక్వా రైతులందరూ కూడా ఆ వాటర్లో ఏ మినరల్ కంటెంట్ తక్కువ ఉండబట్టి ఫిష్ గ్రో అవ్వట్లేదు, ఏ మినరల్ లేకపోవటం వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది అన్న విషయం చాలా బాగా చెప్తారు. అర్థమైందా? చిన్న రైతు పెద్ద రైతు సంబంధం లేదండి, ప్రతి రైతు చెప్తాడు సార్ మినరల్ లేదు సార్ అంటే తీసేవాళ్ళు రైతులందరూ కూడా, ఆక్వా రైతులందరూ కూడా. మరి ఆ మినరల్స్ మన శరీరానికి అక్కర్లేదా? సో ఓన్లీ మీరు పండించే పంటకే ఫిష్కి ప్రాన్కే కావాలి ఆ మినరల్స్, ఆ వాటర్లో యాడ్ చేయకపోతేనే ఆ ప్రాబ్లం వచ్చిందంట. అలాగే ఆక్సిజన్ కూడా, ఆక్సిజన్ లేకపోతే పైకి వచ్చి మొప్పలు ఆడిస్తూ ఉంటాయి, ఇమ్మీడియట్లీ ఆక్సిజన్ టాబ్లెట్స్ని తీసుకొచ్చి యాడ్ చేసేస్తూ ఉంటారు, లేకపోతే ఆక్సిజన్ జనరేటర్ ఫ్యాన్స్ పెట్టేస్తూ ఉంటారు, దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అని. సో మన శరీరానికి వద్దా? సో ఓన్లీ మీరు చేసుకునే పంట మీద ఉన్నటువంటి జాగ్రత్తలో రైతు మన శరీరం ఆయన శరీరం మనకు పెడితే 100 సంవత్సరాలు బతికిస్తారు. అందుకే కదరా పూర్వకాలంలో పారే నీరు తీసుకుంటారు, ఊరే నీరు తీసుకుంటారు. ఇప్పుడు మెషిన్ వాటర్లో మీరు మంచి సొల్యూషన్ ఇచ్చారు, ఇది కలుపుకొని వాడుకోవాలి. సో ఇది ఒకటే ప్రత్యామ్నాయం నాకు కూడా బాగా అనిపించిందండి. అంటే ఇది నాకు ఒక ఆర్ఓ మెషిన్ లాగే కనబడుతుంది. బయట నేను ఏదైనా కొన్నప్పుడు అది 10 లీటర్స్ వాటర్కి నేను యాడ్ చేసుకోండి సింపుల్ సొల్యూషన్. ఇప్పుడు అదే ఆర్ఓ ప్లాంట్ వాళ్ళకి చేయాలంటే ఇప్పుడు మనం జలప్రసాదం చేసినట్టుగా ఒక టెక్నాలజీని, ఒక డోసింగ్ పంపుని అది నిదానంగా చేయాలనుకున్న ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు డొమెస్టిక్ ఆర్ఓ వాటర్లో చేసేటువంటి మినరల్స్ డ్రాప్స్ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో, మినరల్స్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది. అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. వాళ్ళు మన ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిందా కాదా చెక్ చేసుకోండి. మనకు కావాల్సిన శరీరానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ మినరల్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి. అవి మనకి ఫుడ్ గ్రేడ్ మినరల్సా కాదా చూసుకోండి. ఇండస్ట్రియల్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి. మనకి ఎప్పుడైతే ఫసాయి అప్రూవల్ ఉందో అది ఇట్ ఈస్ కమ్ అండర్ ఫుడ్ గ్రేడ్ కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో ఉన్నటువంటి ఈ మినరల్ కంటెంట్ అనేటటువంటిది 150 సో వరకు ఉండేటట్టు కనుక చెక్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే ఈ 150 ఉన్నటువంటి టీడీఎస్ ఉన్న వాటరు మీరు పర్ డే మనకి ఏదైతే మన శరీరం నుంచి లాస్ అవుతున్నటువంటి వాటర్ని ఫిల్ చేయటం వరకే కాబట్టి 2.5 to 3 లీటర్స్ కనుక ఈ మినరల్గా రిచ్ ఉన్న వాటర్ను తాగితే కనుక మీ మెటబాలిజానికి కావలసినటువంటి అన్ని మినరల్లు కూడా సమృద్ధిగా అందుతాయి. మీరు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. వెంకటేశ్వర స్వామి అందించిన జలప్రసాదం లాగా మీరు మాకు మినరల్ ప్రసాదం మంచిగా అందించారండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.